హాయ్ గాయ్స్. ఆ బ్రహ్మ కోరిక ప్రకారం ఆ అగ్నిలింగమే అరుణాచలంలోని అరుణగిరి అనే కొండగా మారింది. అయితే ఈ అరుణగిరి సత్యయుగంలో మండే అగ్నిజ్వలంలా, త్రేతాయుగంలో బంగారు కొండలా, ద్వాపర యుగంలో తామరశలగా ఉండి చివరగా మన కలియుగంలో వచ్చేసరికి ఒక మట్టి కొండలాగా ఏర్పడింది ఇది. అంటే మీకు అరుణాచలంలో ఒక మామూలుగా కొండలాగా కనిపిస్తున్న ఆ అరుణగిరియే ప్రపంచంలో కల్లా అతిపెద్ద శివలింగం. ఈ విషయం స్కంద పురాణంలోని అరుణాచల మహత్వంలో చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. అరుణాచలం ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ అయితే టెంపుల్ని విజిట్ చేయకుండా గిరి ప్రదక్షిణ చేస్తాం. చాలామంది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని లింగాల్ని మిస్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అవి కొంచెం లోపల ఉండటం వల్ల. ఫస్ట్ అయితే మేము రాజగోపురం నుండి స్టార్ట్ చేసి మొత్తం అన్ని లింగాల్ని దర్శించుకున్నాము. మనం మన గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడే మధ్యలో చాలా ప్రదేశాలు మనకు కనిపిస్తాయి. అందులో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు నేను నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడతాను. మేమైతే గిరి ప్రదక్షిణ మొత్తం కంప్లీట్ చేసి లాస్ట్లో కొబ్బరికాయ కొట్టి మేము అనుకున్న కోరిక కోరుకున్నాము. తర్వాత టెంపుల్లోకి వెళ్ళాము. టెంపుల్లో పెద్దగా రష్ లేదు, ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళింది థర్స్డే కాబట్టి. అంతా బాగా జరిగింది. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఫాస్ట్గా అవుతుందని. నేను వెళ్ళడం ఇది థర్డ్ టైం. ఈవెన్ దో నాకు ఒక మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆ లోపలికి వెళ్ళగానే. నా అందరికీ తెలిసిందే కదా, పరమశివుడి మ్యాజికల్ వైబ్స్ మనం ఈజీగా దాన్ని ఫీల్ అవ్వగలం. అండ్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను. అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా వచ్చాము, కౌంటర్లో ప్రసాదం తీసుకున్నాము. నాకైతే ఎస్పెషల్లీ అరుణాచలం ప్రసాదం అంటే చాలా ఇష్టం. హ్యాపీగా అలా కాసేపు కూర్చొని అలా ఆ చుట్టుపక్కల ఉన్న నేచర్ని ఎంజాయ్ చేసి అలా కాసేపు ఫొటోస్ తీసుకొని మంచిగా తిరిగి మళ్ళీ మా ప్లేస్కి మేము స్టార్ట్ అయిపోయాము. అయితే అరుణాచలం దర్శనం వాళ్ళది మూడోసారి వెళ్ళినా ఆ పరమశివుని దయ వల్ల ఎంతో చక్కగా అయిపోయింది. అండ్ మళ్ళీ వెళ్ళాలని నేను కోరుకునే ప్లేస్ ఇది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మధ్యలో చూసిన ఒక ప్రత్యేకమైన కొన్ని ప్రదేశాల గురించి మాట్లాడుకుందాం.